మంచి సమస్యన కూడా అందరూ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒక మన తెలంగాణ వాళ్ళే కాదు, అటు పక్కకున్న మహారాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడికి వస్తారు. ఇలా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హాస్పిటల్ యొక్క పరిస్థితి ఎట్లున్నదని తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఇలా హాస్పిటల్లో మనం చూస్తే స్లాబ్ మొత్తం కూడా ఉరుస్తుంది, మొత్తం కూడా క్రాక్స్ అయినాయి. వర్షాకాలం అయితే కింద వరద వారుతుంది. ఇలా స్లాబ్ ఎప్పుడైనా కూలొచ్చు. అటువంటి దయనీయమైన పరిస్థితి, అంటే ఒక డిప్లీటెడ్ కండిషన్లో ఉన్నది. ఇది పేషెంట్లకు యొక్క వాళ్ళ యొక్క రిస్క్ చాలా రిస్క్తో కూడుకున్నది. మనం డయాలసిస్ సెంటర్లో పోయి చూస్తే పాపం పైన నుంచి పేషెంట్స్ మీద చిన్న చిన్నగా ఉష్కే సిమెంటు పడుతుందని చెప్పి వాళ్ళు ఒక మెష్ కట్టారు పాపం. ఇది ఇవాళ మన మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న పరిస్థితి. పాత బ్లాక్ అంతే, కొత్తగా కట్టిన బ్లాక్లో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎప్పుడైనా కూడా సీలింగ్ కూలే పరిస్థితి ఉన్నది. రెండోది వర్షాకాలము, మొత్తం కింద వరదలు వారుతున్నాయి. మూడోది కనీస మౌలిక వసతులు లేవు. పాపం పేషెంట్స్కి ఫ్రాక్చర్ అయి ఉన్నది, నడవలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి అక్కడ ఉన్న బాత్రూమ్లను మెయింటైన్ చేయలేక, ఎందుకంటే బాత్రూంలో కూడా సీలింగ్ ఎప్పుడు కూలుతుందనే, స్లాబ్ ఎప్పుడు కూలుతుందనే భయంతో బాత్రూంలను కూడా బంద్ చేసారు. సరిపోయన్ని ఎక్విప్మెంట్స్ లేవు, ఎక్స్రేలు తీస్తలేరు, ఇక్కడ డాక్టర్సే లేరు. మరి కొత్తగా ముఖ్యమంత్రి కొత్త హాస్పిటల్స్ కడుతున్నామని చెప్తుండు. మరి ఉన్న హాస్పిటల్స్లల్లా సరి అయిన ఎక్విప్మెంట్ ఉందా, సరిపోయేంత మంది స్టాఫ్ ఉన్నారా, డాక్టర్స్ ఉన్నారా, నర్సులు ఉన్నారా అని. ఇలా మన మంచిర్యాల గత సంవత్సరం 6,800 మంది కంటి ఆపరేషన్స్ చేయించుకుంటే అందులో 5,600 మందిని ప్రైవేట్ హాస్పిటల్స్కి రెఫర్ చేయడం జరిగింది. 1,200 మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా చేసారు. మరి ఇక్కడ అడిగితే 3 సంవత్సరాల నుంచి ఒక కంటి ఆపరేషన్ చేయలేదు. ఎందుకంటే కంటి ఆపరేషన్కి సంబంధించిన ల్యాబ్ టెస్ట్కి పంపితే ఫెయిల్ అవుతాను. ఎందుకంటే అక్కడ మొత్తం కూడా ఫంగస్ వచ్చింది, బూజు వచ్చింది, మొత్తం కూడా మాయిశ్చర్ ఉన్నది అక్కడ. ఇది ఇలా మన మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ యొక్క పరిస్థితి. పేద ప్రజలకు కావాల్సింది మెరుగైన వైద్యము, మంచి విద్య. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే విద్యాశాఖ మంత్రి. ఇవాళ విద్యా పరిస్థితి అట్లనే ఉందంటే వైద్యం పరిస్థితి ఇంకా కూడా ఘోరంగా ఉన్నది. పోనీ మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ని తెలంగాణలో పూర్తిగా అమలు చేస్తే ఇదే పేద ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయి మెరుగైన వైద్యం, సంవత్సరానికి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కానీ అటు ఆయుష్మాన్ భారత్ లేదు, ఇటు ప్రభుత్వ హాస్పిటల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. అక్కడ కాలేజ్ రోడ్కు ఒక కొత్త హాస్పిటల్ కట్టారు, కానీ మరి దాన్ని శంకుస్థాపన చేస్తలేరు, దాన్ని డిలే చేస్తున్నారు. ఆ హాస్పిటల్ని వెంటనే శంకుస్థాపన చేసి దాన్ని కూడా ప్రజలకు అందరికి కూడా అందుబాటులో తీసుకురావాలి. ఈ హాస్పిటల్లో కూడా కంటికి సంబంధించింది కావచ్చు, డెంటల్కి సంబంధించింది కావచ్చు, డయాలసిస్కి సంబంధించింది కావచ్చు, మూత్ర పరీక్షలు చేస్తలేరు. ఇక్కడ పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ ఎక్విప్మెంట్, దాంతోపాటు స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్ అందరినీ కూడా తీసుకొచ్చి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్